తెలంగాణలో 'పుష్ప 2' రిలీజ్ సందర్భంగా జరిగినటువంటి సంఘటన మనకు బాగా తెలుసు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందడం, వాళ్ళ అబ్బాయి ఇప్పటికీ చావు బతుకుల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూసాం. ఈ ఘటన తర్వాత చాలామంది అంటే అర్ధరాత్రి షోలకు లేదా బెనిఫిట్ షోలకు కావచ్చు, ప్రీ రిలీజ్ షోలకు కావచ్చు, ఇట్లాంటి వాటికి పిల్లలను తీసుకెళ్ళకూడదు, పిల్లలపైన నిషేధం విధించాలనేటువంటి ఆలోచనతోటి కొంతమంది కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు తీర్పు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతోటి వాళ్ళు డిమాండ్ కూడా చేశారు. అయితే దీనిపైన తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘమైనటువంటి వాదనలు జరిగాయి. గతంలో అంటే కొన్ని రోజుల కిందట ఒక సింగిల్ జడ్జి బెంచ్ ధర్మాసనం ఏం చేసిందంటే, రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు మధ్య జరిగేటటువంటి షోలకు పిల్లలను తీసుకెళ్ళకూడదు అనేసి జడ్జి ఆదేశాలు ఇచ్చారు. సింగిల్ బెంచ్ జడ్జి ఆదేశాలు ఇచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ తాజాగా కొంతమంది మల్టీప్లెక్స్ ఓనర్స్ అసోసియేషన్ ఏం చేసిందంటే, ఇలా చేస్తే మాకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది, ఖచ్చితంగా పిల్లలను కూడా అనుమతించేందుకు అవకాశం ఇవ్వండి, పిల్లల్ని అనుమతించేలా ఆదేశాలు ఇవ్వండి అని మల్టీప్లెక్స్ యజమానులంతా కూడా వెళ్ళి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టు పిటిషన్లో ఆల్రెడీ ఈ ఈ కేసుకు సంబంధించినటువంటి పిటిషన్లు ఇప్పటికే సింగిల్ బెంచ్ దగ్గర విచారణ దశలో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు మళ్ళీ వెళ్ళి ఆ సింగిల్ బెంచ్ దగ్గరికే వెళ్ళి అభ్యర్థించుకోండి, మీ అభ్యంతరాలు ఏవైనా ఉంటే అక్కడ చెప్పుకోండి అనేటువంటిది హైకోర్టు చెప్పిన మాట. మరి మల్టీప్లెక్స్ ఓనర్స్ అసోసియేషన్స్ సింగిల్ బెంచ్కి వెళ్ళి మళ్ళీ పిటిషన్ పెట్టుకుంటారా లేదా అనేటువంటిది వేచి చూడాలి.